వెల్కమ్ టు సర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవే చింతపల్లి మండల దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎల్బీ నగర్, సాగరింగ్ రోడ్, బిఎన్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్ అనేది చాలా పెద్ద టౌన్ అండి. ఈ టౌన్ ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్కి బార్డర్ అనమాట. రంగారెడ్డి డిస్టిక్ ఎండ్ అవుతుంది, నల్లగొండ డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అంతా నల్లగొండ డిస్టిక్ ఉంటుంది, రైట్ సైడ్ అంతా రంగారెడ్డి డిస్టిక్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నల్లగొండ జిల్లా చింతపల్లి మండల దగ్గరలో ఉంటుందండి. సో ఈ మాల్ అనే టౌన్ దగ్గర నుండి ఈ ప్రాపర్టీకి 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. సో ముందు నుండి ఇప్పుడు కుర్మేడ్ అనే గేట్ వస్తుంది, అక్కడ నుండి ఈ ప్రాపర్టీకి వెళ్ళిన 6 కిలోమీటర్ల దూరం అవుతుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో ప్రాపర్టీ హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్, ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ వేశారు కదా, ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్కి అతి దగ్గరలో ఉంటుందండి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాపర్టీ అయితే బాగా యూజ్ అవుతుంది. 58 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు. 58 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వేలా ఉంటుందండి. విలేజ్ టు విలేజ్ వెళ్ళడానికి ఓ దారి ఉంటుంది కదా, నక్ష రోడ్ అంటారు చూడండి, ఆ నక్ష రోడ్కి అయితే ప్రాపర్టీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ రోడ్ అనేది బ్లాక్ టాప్ రోడ్ కూడా అవుతుంది. సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ప్రాపర్టీ ఎలా ఉంటుంది, హైవేకి ఎంత దూరం అవుతుంది, హైదరాబాద్కి ఎంత దూరం అవుతుంది, అండ్ ప్రాపర్టీ పరంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, గెట్టు పంచాయతీలు ఏమైనా ఉన్నాయి, ప్రాపర్టీ పొజిషన్ కరెక్ట్గానే ఉందా, ప్రాపర్టీ పేపర్లు కూడా కరెక్ట్గానే, లింక్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయా, 1954 నుంచి డాక్యుమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే పక్కన ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు విజిట్ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనం చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల కేవలం ఒక 30 to 40% మాత్రమే ఐడియా వస్తుంది. మిగతాదంతా మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో అప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. సో ప్రాపర్టీ ఏదైనా కొనేటప్పుడు 1-2-3 సార్లు విజిట్